తెలంగాణలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మసాలా దినుసుల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వంటల్లో ప్రతిరోజు ఉపయోగించే అల్లం, ఉల్లిగడ్డల ధరలు వారం రోజుల్లోనే భారీగా పెరిగాయి. మార్కెట్ ఒడిదుడుకులు, అంతర్రాష్ట్ర సరఫరాలు తలెత్తిన అంతరాయాల కారణంగా వీటి ధరలు అమాంతం పెరిగాయి. గత వారం రోజుల్లోనే కిలో అల్లం ధరపై దాదాపు ₹70 వరకు అదనపు భారం పడింది. కిందటి వారం మార్కెట్లో కిలో అల్లం ధర ₹150 పలకగా మంగళవారం నాటికి అది ఏకంగా ₹220కు చేరుకుంది. కేవలం అల్లం మాత్రమే కాకుండా ఉల్లిపాయలు కూడా అదే బాటలో పయనిస్తూ వినియోగదారుల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. వారం క్రితం హోల్సేల్ మార్కెట్లలో ఒక టన్ను ఉల్లి ధర 2400 ఉండగా ప్రస్తుతం అది 3400కు పైగా పలుకుతోంది. బహిరంగ మార్కెట్లలో, రిటైల్ దుకాణాల్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు మార్కెట్లకు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటి వరకు ఉల్లిపాయ కేజీ ₹25 వరకు ఉండగా ప్రస్తుతం ₹40 వరకు చేరుకుంది. సగటున రోజుకు ₹10 చొప్పున ధరలు పెరుగుతుండడంతో నెలవారీ వంటగది బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెరుగుదలకు గల కారణాలను హైదరాబాద్లోని ప్రధాన హోల్సేల్ మార్కెట్ల వ్యాపారులు వివరించారు. సాధారణంగా నగరంలోని హోల్సేల్ మార్కెట్లకు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి ప్రతిరోజు సగటున 150 నుంచి 170కి పైగా లారీల్లో అల్లం, ఉల్లి దిగుమతులు వచ్చేవి. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులు, ఆయా రాష్ట్రాల్లో నిల్వలు తగ్గడం వల్ల హైదరాబాద్కు వచ్చే లారీల సంఖ్య భారీగా పడిపోయింది. సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసం పెరగడం వల్లే ధరలు ఈ స్థాయిలో పెరిగాయని హోల్సేల్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయి కొత్త పంట చేతికి వచ్చి మార్కెట్లోకి పూర్తి స్థాయిలో సరఫరా పుంజుకోవడానికి మరికొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ధరలు ఇవే స్థాయిలో కొనసాగే లేదా ఇంకా పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.